గురూజీ, ఆరుద్ర నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా? ఈ ఆరుద్ర నక్షత్రంలో ఈ వ్యాపారాలు ఇవన్నీ అచ్చొస్తాయి. మనిషికి ఎప్పుడే కానీ మనము మంచి వ్యాపారం మనకి అచ్చొచ్చేది మనం ఎన్నుకుంటే దాని నుంచి చాలా పైకి రావచ్చు. అయితే మనిషికి ఎవరైతే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు కాలర్స్తోనో మనం మాట్లాడుతున్నాం, చాలామంది ఈ రోజుల్లో ఏమైపోయారంటే, గురుగారు ఏదో ఫారిన్ ఫండ్స్ మాకు వస్తున్నాయి, 1000 కోట్లు రావాలి, దానికి ఒక పూజ చెప్పండి. ఇదేమి దుర్బుద్ధో ఏ అలాంటివి ఉండవు. ఇవన్నీ ఎందుకంటే ఇలా చాలామంది పిచ్చోళ్ళైపోతున్నారు. చాలామంది వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అలాగే అంటూ ఉంటారు, అంతే, అది రాదు. వాళ్ళు అదే ఊహలోకంలో ఉంటుంది. అది వస్తుంది, డబ్బు వస్తుందని ఇల్లు పెట్టేయడం, అంటే దాన్ని ఎత్తుకోపోయి ఎక్కడో ఎరికించడం, ప్లెడ్జ్ చేయడం, పెళ్ళాము వస్తువులు అవి ముక్కు పొడకలు అన్నీ పోయి ఆఖరికి ఊరే వదిలేసి వెళ్ళిపోవడం, వచ్చేటప్పుడు మూటలు మోసుకొని డబ్బులు మోసుకొచ్చి ఇచ్చేస్తామని. ఎన్ని సంవత్సరాలైనా అతను బయటే, పెళ్ళాం పిల్లలు ఇక్కడ అనాథలే. ఇలాంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో జరుగుతున్నాయి. దయచేసి అలాంటి వీటికి వెళ్ళకండి. మనకు కష్టపడిన డబ్బే మనకు లేదు, అవును కదా. ఇలా ఎలా జరుగుతుందండి? అలా జరిగేకంటే ప్రపంచం ఎందుకు ఇలా ఉండేది మీరు ఆలోచిస్తలేదు. ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎకనామికలీగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ దాంట్లోకి వెళ్ళరు. మంచి చార్టెడ్ అకౌంట్స్, సిఎస్ వాళ్ళంతా చెప్తున్నారు, వాటికి ఎంతోమందికి నాలెడ్జ్ ఇస్తున్నారు, ఇలాంటివి జరుగుతున్న ప్రపంచంలో, అలాంటివి వెళ్ళకండి అని. అయినా కూడా వదులుతలేదు. సరే, ఓకే. ఇంకా కొన్ని విచారాలు ఎలా అంటే, జీవితంలో మనిషి కష్టపడాలి, ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించాలి. ఆ ప్రతిఫలం లభించింది అనుకోండి, అతను ఖచ్చితంగా పైకిలో నెగ్గేస్తాడు, అంతే. అంటే మనకు అచ్చొచ్చే బిజినెస్లో మనం వెళ్తే చక్కగా వెళ్తాం. ఆరుద్ర నక్షత్రం నేను ఈరోజు తెలియచేశాను. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, ఆ స్త్రీమూర్తులు మానసిక స్థితి ఏంటి, దాన్ని తెలుసుకొని దానికి తగినట్టుగా వాళ్ళ దగ్గర మనం ఉంటే వాళ్ళు గొడవలే రావు కుటుంబంలో, అంతే. కానీ అవన్నీ రేపొచ్చి నేను తెలియచేస్తాను. అయితే ఇక మనమందరూ కూడా ఎక్కడ కలుసుకుంటున్నాం? శివరాత్రి రోజు పొద్దుటూరులో శివరాత్రి, మహాశివరాత్రి రోజు సాయంత్రం గ్రౌండ్స్, మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్, ఏది హనీబీ సెంట్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్లో సాయంత్రం విశేషంగా కలుసుకుంటున్నాము. అక్కడ జరిగే ఒక విశేషంగా మహాసంకల్పంలో మీరు కలవచ్చు. ఆ మహాసంకల్పం మనమందరూ కలిసి చేసే సంకల్పం. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంగా మనకి ఆ ఒక సంకల్పాన్ని నెరవేరచ్చు. ఒక అద్భుతమైన సదావకాశం, మనమందరూ అక్కడ కలుసుకోవచ్చు. మీరు, నేను, మనమందరూ కలిసి చేసేది ఒక రుద్రాభిషేకం. మీతో సంకల్పం చేయించి నేను రుద్రాభిషేకం చేస్తాను, దాని ప్రతిఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అది సప్తనది జలాలతో పంచామృతాలతో చమక నమ్మకాలతో విశేషంగా రుద్రాభిషేకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఒక విన్యాసాన్ని, అద్భుతాన్ని మీరందరూ చూడాలి, ఆ ఒక దాన్ని ఉపయోగం చేసుకోవాలి, అంతే. ఇక ఈ ఒక విశేష కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవచ్చు. చక్కగా ఒక నూతనమైన, అంటే విశేషంగా సాంప్రదాయిక వస్త్రాలని మీరు ధరించుకొని వచ్చి పూజల్లో పాల్గొంటే చాలా మంచిది. అక్కడ అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి మీకు. నైట్ అంతా అక్కడ జాగరణ, అంటే కూర్చొని ఇంకా నైటు మా పూజ అయిన తర్వాత మీరు ఉండి వెళ్ళచ్చు నిదానంగా. ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసిన తీర్థ వినియోగం ఉంటుంది, చక్కగా తీసుకున్నాలి, అంతే. ఒకరినొకరు గొడవపడి మేము ముందు వస్తాం, గురువు గారిని తాకేళ్ళి ముట్టుకోవాలంటే దయచేసి అలా మనసులో ఉన్నవాళ్ళు రాకండి. నేనే చెప్తున్నాను మొదలు, అర్థమైంది కదా. పూజలో పాల్గొనాలి, ఒక సంకల్పనం చేయాలి, జీవితంలో మనం బాగుండాలి, మన కష్టాలు తగ్గాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రాండి. 340 కోరికలు తీర్చే దినమది, రుద్రమే చెప్తుంది. దానంతా ఆ రోజు నేను చెప్తాను. ఇక ఈరోజు మనమందరూ కూడా ఎదురు చూస్తున్నది యోగక్షేమం. ఈరోజు అష్టమి ముగిసి సాయంత్రం నవమి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఎవరైతే దుర్గాదేవి దర్శనం చేసుకొని దుర్గాష్టకం పఠిస్తారో త్వరలో వివాహ యోగం ప్రాప్తిస్తుంది. విశేషం, ఈరోజు దుర్గాదేవి దేవాలయం, బుధవారం కదా, బుధుడు అధిదేవతలు మహావిష్ణు మరియు దుర్గా. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం వేరే, నవమి చాలా విశేషం, అష్టమి నవములు. ఈరోజు చక్కగా సాయంత్రం 5, 6 నుంచి 7 లోపు దుర్గామాత, ఎక్కడైనా సరే దుర్గాదేవి అంటే దుర్గా పరమేశ్వరం లేదు, చౌడేశ్వరి, చాముండేశ్వరి, తర్వాత గంగమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ,
శక్తి దేవతలంతా దుర్గా స్వరూపులే. ఎవరైనా సరే అలాంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి దుర్గా కవచం చదువుకోండి, దుర్గాష్టకం చదువుకోండి. త్వరలోనే వివాహ యోగం కలిసి వస్తుంది. ఇదే ఈనాటి యోగక్షేమం.